సర్దుకోవాల్సి వచ్చింది 3 పార్టీలు అనేది. ఓకే, సర్దుకుపోయారు ఏదో రకంగా, ఎందుకంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో. ఇప్పుడు అది ఇప్పుడైనా ఫ్రీ అయ్యాం, కాస్త ఎక్కువ సీట్ల మీద తెచ్చుకోవచ్చు అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఇంకా టైట్ పొజిషన్ అది. ఒక రకంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఇంకా సర్దుకోవాల్సిన పరిస్థితి, లేదంటే జనసేన ఇంకా ఎక్కువ సర్దుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమన్నా ఆ మౌలిక మార్పులు రాజకీయాల్లో రాబోతున్నాయా? వీళ్ళు మనస్ఫూర్తి కోరుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన ఈ ట్రిప్పే చెయ్యాలి అని చెప్పకుండా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ అయితే 26 తర్వాత చెయ్యాలి, ఫ్రీజ్ అయిపోయింది కదా, లేదా మళ్ళీ తీర్మానం చేయాలి. ఆ ప్రకారం నియోజకవర్గాల ఇది చెయ్యము అంటే మిగతా పార్టీలు ఒప్పుకుంటే పర్లా ఫ్రీజ్ అని, లేదు ఫ్రీజ్ ఎక్కువ రోజులు చేస్తానంటే కోర్టులు కూడా ఒప్పుకో, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇదేం దుర్మార్గం అంటాయి. అప్పుడు ఎవడన్నా వేస్తారు కూడా ఇదేం అన్యాయము, 10 లక్షల జనాభా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేశారు, ఇప్పుడు 20-25 వచ్చినా కూడా ఎట్ట చేస్తారని ఆ రచ్చంతా జరిగి పొరపాటు నియోజకవర్గాల పునర్విభజన 29 లోపే చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆదేశించింది అనుకోండి కోర్టు. చేయాల్సింది అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం జనాభా ప్రాతిపదికనే చేయాలి. అప్పుడు నువ్వు అది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళినా కుదరదు, అప్పుడు తగ్గిపోతే లాస్ అవుతారు వీళ్ళు, భారీగా దెబ్బతింటారు. ఎందుకంటే ఇప్పుడు 22 ఇచ్చిన